హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ ఆక్షన్ అనగానే అన్ని టీమ్స్ డొమెస్టిక్ నుంచి మంచి మంచి ప్లేయర్స్ని వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అని చెప్పి తెలుసుకోవడం కోసం వాళ్ళు ఒక క్యాంప్ అయితే కండక్ట్ చేస్తారు. అలా ఆర్సీబీ టీం నేను ఒక క్యాంప్ అయితే కండక్ట్ అయితే చేయడం జరిగింది. ఆ క్యాంప్లో వాళ్ళకి ఇంప్రెసివ్గా అనిపించిన ప్లేయర్స్ని షార్ట్ లిస్ట్ చేసుకుని వాళ్ళనే ఆప్షన్ అయితే కొట్టడం జరుగుతుంది. సో ఈ రోజు మనం ఈ వీడియోలో నిన్న ఆర్సీబీ క్యాంప్కి అటెండ్ అయిన ప్లేయర్స్ ఎవరు, వాళ్ళు ఇంప్రెసివ్ చేసిన ప్లేయర్స్ ఎవరు అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చూసేద్దాం. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే జరిగినటువంటి ట్రయల్స్ క్యాంప్లో ఆర్సీబీ టీం కొందరు బ్యాట్స్మెన్ని, కొందరు లెగ్ స్పిన్నర్స్ని, కొందరు ఫాస్ట్ బౌలర్స్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరిగింది. వారిలో మొదటిగా మనం లెగ్ స్పిన్నర్స్ చూసుకుంటే శ్రేయస్ గోపాల్ అండ్ డొమెస్టిక్ నుంచి బరోడాకు చెందినటువంటి చింతల్ గాంధీ అని చెప్పి ఒక ఇద్దరు ప్లేయర్స్ అయితే చాలా ఇంప్రెసివ్ చేసినట్టుగా ఒక న్యూస్ అయితే బాగా అలచలవుతుంది. శ్రేయస్ గోపాల్ గురించి మనకు తెలుసు, తను ఐపీఎల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఆడుతున్నాడు, చాలా పెద్ద పెద్ద టీమ్స్కి ఆడిన అనుభవం ఉంది. సో ఆర్సీబీ టీము అతను కూడా నిన్న ట్రయల్స్ క్యాంప్కి పిలిచారు. అతనే కాకుండా చింతల్ గాంధీ అని చెప్పి డొమెస్టిక్లో చాలా కాలం ఆడాడు, ఇంకా చాలా టీమ్స్కి నెట్ బౌలర్గా ఉన్నాడు. గతంలో ఆర్సీబీ కూడా నెట్ బౌలర్గా అయితే ఉండడం జరిగింది. సో అతన్ని కూడా ఆర్సీబీ టీం అయితే ట్రయల్స్ క్యాంప్కి పిలిచారు. సో వాళ్ళందరిలో వీళ్ళిద్దరు కొంచెం ఇంప్రెసివ్ అనిపించారు. కాబట్టి ఆర్సీబీ మ్యాక్సిమం వీళ్ళిద్దరిలో ఒకనైతే కొనొచ్చు. ఇంకా వీళ్ళిద్దరే కాకుండా మురగన్ అశ్విన్ కూడా ట్రయల్స్ క్యాంప్కి అటెండ్ అయినట్టుగా ఒక రూమర్ అయితే వస్తుంది. బట్ అది కన్ఫర్మో కాదో తెలియదు. ఇంకా నెక్స్ట్ ఆర్సీబీ టీంకి మిడిల్ ఆర్డర్లో ఆడేదానికి మంచి బ్యాట్స్మెన్ అయితే కావాలి కాబట్టి సో వాళ్ళు ట్రైనింగ్ క్యాంప్లో చాలామంది బ్యాట్స్మెన్లు కూడా పిలవడం జరిగింది. దానికి సంబంధించి ఆర్సీబీని ఇంప్రెస్ చేసిన ప్లేయర్స్ ఎవరంటే ఒక ముగ్గురు ప్లేయర్స్ అయితే బాగా ట్రైనింగ్ క్యాంప్లో ఇంప్రెస్ చేశారు. వారిలో సమీర్ రిజ్వీ అని చెప్పి ఉత్తరప్రదేశ్కి చెందిన ప్లేయరు, మనోడు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, రీసెంట్ టైంలో డొమెస్టిక్లో మంచి ఫామ్లో ఉన్నాడు, ఉత్తరప్రదేశ్ ప్రీమియర్ లీగ్లో కూడా అద్దరు కొట్టాడు. ఇంకా మనం నెక్స్ట్ ప్లేయర్ గురించి చూసుకుంటే అశుతోష్ శర్మ అని చెప్పి రైల్వేస్కి అయితే ఆడతాడు. మనోడు కూడా రైట్ హ్యాండ్ బ్యాటరే. మనోడు రీసెంట్గా డొమెస్టిక్లో విజయ్ హజారే ట్రోఫీ అండ్ ముస్తఫ్ అలీ ట్రోఫీలో నెంబర్ 6, నెంబర్ 7లో బ్యాటింగ్ వచ్చి అద్దరు కొట్టాడని చెప్పాలి. అతను కూడా నేను ఆర్సీబీ క్యాంప్లో ఆర్సీబీ టీంని అయితే ఇంప్రెస్ చేశారు. వీళ్ళిద్దరు కాకుండా ఇంకా శశాంక్ సింగ్ అని చెప్పి ఛత్తీస్గఢ్కి చెందిన ప్లేయరు, ఐపీఎల్లో చాలా మ్యాచెస్ ఆడారు. అతను కూడా నేను జరిగినటువంటి ట్రైనింగ్ క్యాంప్కి అయితే అటెండ్ అయితే అవడం జరిగింది. ఇంకా ఈ ముగ్గురులో ఐపీఎల్ ఆక్షన్లో సమీర్ రిజ్వీకి అయితే మంచి డిమాండ్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సమీర్ రిజ్వీ ఆర్సీబీ క్యాంప్కే కాదు ఇంకా చాలా టీమ్స్ క్యాంప్కి అయితే అటెండ్ అయితే అయ్యాడు. సో తన కోసం చాలా టీం ట్రై చేస్తాయి. ఒకవేళ ఆర్సీబీకి సమీర్ రిజ్వీ దొరకపోతే శశాంక్ సింగ్ కూడా బెటర్ ఆప్షన్. మనోడు కూడా డొమెస్టిక్లో ఛత్తీస్గఢ్ తరపున నెంబర్ 6, నెంబర్ 7లో బ్యాటింగ్కి వచ్చి చాలా బాగా అయితే ఆడటం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఆర్సీబీ క్యాంప్కి అటెండ్ అయిన ఫాస్ట్ బౌలర్స్లో బాగా ఇంప్రెస్ చేసిన ప్లేయర్స్ ఎవరంటే మన హైదరాబాద్కి చెందిన ప్లేయర్ రవితేజ. మనడు డొమెస్టిక్లో చాలా బాగా వికెట్లు తీశాడు, బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిలోనూ అదరగొడతాడు. తను కూడా నిన్న జరిగిన క్యాంప్కి అయితే అటెండ్ అవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ బరోడాకు చెందినటువంటి అటిష్ సేట్ అని చెప్పి ఒక ప్లేయర్ కూడా ఆర్సీబీ క్యాంప్కి అయితే అటెండ్ అయ్యాడు. తను రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. రీసెంట్గా జరిగిన డొమెస్టిక్ క్రికెట్లో బరోడా తరపున అయితే చాలా బాగా బౌలింగ్ అయితే వేయడం జరిగింది. సో వీళ్ళిద్దరు ఫాస్ట్ బౌలింగ్లో ఆర్సీబీ ప్లేయర్స్ అయితే కొద్దిగా ఇంప్రెస్ చేశారు. ఇంకా మనం ఫైనల్గా చూసుకుంటే ఈ ట్రైనింగ్ క్యాంప్లో ప్లేయర్స్ని ఎవరు సెలెక్ట్ చేస్తారంటే ఆర్సీబీ టీంలో ఉన్న ప్లేయర్స్, ఇంకా వాళ్ళ హెడ్ కోచ్, ఇంకా బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్ అందరైతే నిన్న జరిగిన క్యాంప్లోకి అయితే రావడం జరిగింది. వాళ్ళంతా ప్లేయర్స్ని చెక్ చేసి వాళ్ళకి ఇంప్రెసివ్గా అనిపించిన ప్లేయర్స్ని అయితే ఆప్షన్లు అయితే టార్గెట్ చేశారు. గాయస్ ఇంకా ఫైనల్గా ట్రయల్స్ క్యాంప్ యొక్క ఓవరాల్ ప్రాసెస్ అయితే ఇది. ఇంకా ట్రయల్స్ క్యాంప్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వస్తే నేను సపరేట్గా వీడియో చేస్తా. అన్ని టీమ్స్కి సంబంధించి ఏ అప్డేట్స్ వచ్చినా వీడియోస్ చేస్తాను. సో అవన్నీ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేస్తే నాకు కొద్దిగా మోటివేషన్ ఉంటుంది.